Yeah. So this is arithmetic exception. So this is java.lang dot arithmetic exception. This is the method you have to take. Okay. Then finally సో ఇదంతా సింటాక్స్ అండి. ఈ ట్రై అనేది, క్యాచ్ అనేది, ఫైనల్లీ అనేది సింటాక్స్. అది మనం స్పెషల్గా ఏం రాయట్లేదు. ఈ కీవర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ట్రై ఒకటి, క్యాచ్ ఒకటి, ఫైనల్లీ ఒకటి. ఓకే. ప్రింట్ఎల్ఎన్ ఐ కెన్ కంటిన్యూ. దిస్ ప్రోగ్రామ్ విల్ కంటిన్యూ. దిస్ ప్రోగ్రామ్ విల్ కంటిన్యూ విత్ ఎక్సెప్షన్. అంటే ప్రోగ్రామ్ స్టాప్ అవ్వకుండా ఎక్సెప్షన్తో ముందుకెళ్తుంది. ఎక్సెప్షన్ హ్యాండిల్ చేసుకొని ముందుకెళ్తుంది. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం చూడండి. ఇప్పుడు ఎర్రర్ వచ్చింది కదా, ప్రోగ్రామ్ అయితే మీకు అవుట్పుట్ ఎర్రర్ రాదు. ఎర్రర్ రాకుండా ఏమవుతుంది, ఎక్సెప్షన్ ని పట్టుకుంటుంది. ఎక్సెప్షన్ ని హ్యాండిల్ చేసి ఆ పర్టికులర్ బ్లాక్ ని ప్రింట్ చేస్తుంది. ఏ కైండ్ ఆఫ్ ఎక్సెప్షన్ అనేది చెప్పేస్తుంది. సో ఇక్కడ చూడండి, దిస్ ప్రోగ్రామ్ ఎక్సెప్షన్ అనేది క్లియర్ గా చెప్పేసింది మీకు. కాట్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ అని చెప్పింది. ఎక్కడ రెడ్ కలర్ ఎక్సెప్షన్ అయితే రాలేదు మీకు. రెడ్ కలర్ అవుట్పుట్ అయితే రాలేదు. ఒక మీకు 1000 లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తున్నారండి. 1000 లైన్స్ ఆఫ్ కోడ్ లో ఎక్కడో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇట్లా ట్రై క్యాచ్ అనేది వర్కౌట్ అవుతుంది. క్లియర్. ఇప్పుడు అర్థమెటిక్ అంటే ఓన్లీ జనరల్ ఎక్సెప్షన్స్ ఎలా అంటే మామూలుగా దానికి సింటాక్స్ జనరల్ గా అంటే అన్నిటికీ లైక్ అంటే మనకు తెలిసిపోద్ది కదా, ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో అది ప్రోగ్రామ్ వర్క్ అవట్లేదు. ఈ అంటే ఎక్సెప్షన్ అర్థమెటిక్ ఇస్ వన్ ఆఫ్ ది ట్రై క్యాచ్ ఎక్సెప్షన్ ఇంకా అట్లా చాలా ఉన్నాయండి, లేదంటే జనరల్ గా ఒకటి యూజ్ చేస్తే సరిపోద్దా? ఏం లేదండి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ప్రోగ్రామ్ రాస్తే చూడండి. ఇంకొకటి, సో ఒక లిస్ట్ పెట్టుకుంటాను. లిస్ట్ కి ఇప్పుడు ఆ, కొంత జనరల్ గా అర్థమెటిక్ లేకుండా ఎక్సెప్షన్ ఈ బట్టి ఈని కాల్ చేస్తాము. ఆ, అంతే. ఆ, అంతే కదండి. అంతే. ఆటోమేటిక్ ఎక్సెప్షన్ అని కూడా చెప్పొచ్చు. నాట్ ఓన్లీ ఎక్సెప్షన్ ఈ అని పెట్టి కాల్ చేస్తాయి జనరల్ గా. ఇది అర్థమెటిక్ ఎక్సెప్షన్ కాబట్టి అర్థమెటిక్ అని చెప్తుంది. లేకపోతే ఇంకొకటి పెట్టుకోండి. సో ఇంకొక క్యాచ్, అది అర్థమెటిక్ ఎక్సెప్షన్ కాదనుకోండి, నార్మల్ ఎక్సెప్షన్ అనుకోండి. సో ఎక్సెప్షన్ అని చెప్పొచ్చు, ఎక్సెప్షన్ ఈ అనొచ్చు. జనరల్ ఎక్సెప్షన్, println. Okay, you can write caught by the general exception అని చెప్పొచ్చు. సో ఇది అర్థమెటిక్ ఎక్సెప్షన్ కాబట్టి ఫస్ట్ బ్లాకే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ అది అర్థమెటిక్ ఎక్సెప్షన్ కాదు, జనరల్ ఎక్సెప్షన్ అయితే ఇది ప్రింట్ అవుతుంది. మీకు ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, జనరల్ ఎక్సెప్షన్ వస్తుందా లేకపోతే అర్థమెటిక్ ఎక్సెప్షన్ వస్తుందా? ఓకే, లెట్ మీ ఎగ్జిక్యూట్ ప్రాపర్లీ. ఓకే, సో దిస్ ఈస్ కాట్ బై అర్థమెటిక్ ఎక్సెప్షన్ డివిజన్ బై 0. అది ప్రాబ్లం యాక్చువల్గా. సో అసలు అది ప్రాబ్లమే కాలే, నాకు అసలు ప్రాబ్లమే కాలే. సో 100/12 అన్నా, 100/12 అన్నా. అసలు ఇది ఎక్సెప్షన్ అనేది హ్యాండిల్ అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్గా ఏ మెసేజ్కి వెళ్తుంది, ఫైనల్ మెసేజ్కి వెళ్తుంది. ఏ మెసేజ్కి వెళ్తుంది అవుట్పుట్, దిస్ ప్రోగ్రామ్ విల్ కంటిన్యూ వితౌట్ హ్యావింగ్ ఎక్సెప్షన్. దిస్ ప్రోగ్రామ్ విల్ కంటిన్యూ వితౌట్ హ్యావింగ్ ఎక్సెప్షన్. am I clear? println calculated values dollar num. అర్థమెటిక్ కాబట్టి అర్థమెటిక్ చేసుకోవాలి. అర్థమెటిక్ లేనప్పుడు వాల్యూ క్యాలిక్యులేట్ అవుతుంది, వస్తుంది. సో మీరు అన్ఫార్చునేట్లీ ఇక్కడ 0 పెట్టారు. 0 పెడితే ఇక్కడ అయిపోతుంది ప్రోగ్రామ్. అర్థమెటిక్ ఎక్సెప్షన్ లోనే అయిపోతుంది ప్రోగ్రామ్. ఇప్పుడు అర్థమెటిక్ కామెంట్ చేసి ఇది కాల్ చేయండి, అసలు కాల్ అవుతుంది అసలు. అర్థమెటిక్ ఓకే, నా జనరల్ ఇక్కడ ఎక్సెప్షన్ లెట్స్ ఆ, సీ. గుడ్ క్వశ్చన్. జనరల్ ఎక్సెప్షన్ వచ్చింది, స్టిల్ ఎర్రర్ ఈస్ కంటిన్యూయింగ్. ఇది జనరల్ ఎక్సెప్షన్ లోకి వెళ్ళిపోయింది ప్రోగ్రామ్. జనరల్ ఎలక్షన్ కాల్ అవుతుంది, బట్ కాల్ స్టిల్ అవుతుంది ఏంటంటే అది మన ఇంటర్ప్రిటేషన్ కాబట్టి కాల్ అవుతుంది అంతే. ఇంటర్ప్రిటేషన్ ఓకే కాబట్టి కాల్ అవుతుంది, బట్ ప్రోగ్రామ్ అయితే ఇష్యూ వచ్చేసింది, ప్రోగ్రామ్ ఎర్రర్ వచ్చేసింది. వెళ్ళిపోయింది. Hmm. ఇప్పుడు ట్రై బ్లాక్ ఎగ్జిక్యూటివ్ అయినా ఫైనల్లీ బ్లాక్ వస్తుంది, క్యాష్ బ్యాక్ ఎగ్జిక్యూటివ్ అయినా ఫైనల్ వస్తుందండి అవుట్పుట్. అంతే అండి, అది యాక్చువల్గా మనకి ఇంటర్ప్రిటేషన్ కదా, కంపైలేషన్ కాదు కదా. కంపైలేషన్ అయితే ఎక్కడ ఎర్రర్ దొరికినా మొత్తం ఆగిపోతుంది ప్రోగ్రామ్. ఇది ఇంటర్ప్రిటేషన్ కాబట్టి
ఏదన్నా పర్టికులర్ సిచ్యువేషన్లో అది ప్రోగ్రామ్ ఫ్లో అవుతుందంటే అది ఎగ్జిక్యూట్ చేసేసుకుంటుంది సైలెంట్గా. ఎర్రర్ని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా చూపిస్తుంది. బట్ ప్రీవియస్ కోడ్ రైట్ అయితేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ డౌన్ కోడ్ రైట్ అయినా కూడా ఎగ్జిక్యూట్ కాదు. కింద మీరు ఏదైనా నార్మల్ కోడ్ రాస్తున్నా కూడా అది ఎగ్జిక్యూట్ కాదు. ఎర్రర్ వస్తే ఇంకా అక్కడ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రింట్ ఎల్ఎన్ హలో అన్నాను అనుకోండి, ఈ హలో ఇవన్నీ కూడా రావు. ప్రింట్ ఎల్ఎన్ గుడ్ మార్నింగ్ అన్నాను అనుకోండి, సో లెట్ మీ ఎగ్జిక్యూట్. ఇప్పుడు ఎక్సెప్షన్ ఉంది ప్రోగ్రామ్లో. ఈ హలో అనేది గుడ్ మార్నింగ్ అనేది వస్తాయో లేదో హలో అనేది గుడ్ మార్నింగ్ అనేది ప్రాబ్లం లేదు కదా. సో అక్కడ అవి కూడా రావు మీకు. ఇదంతా కరెక్టే కదా ప్రోగ్రామ్, హలో గుడ్ మార్నింగ్ కరెక్టే కదా. బట్ హలో గుడ్ మార్నింగ్ ఎందుకు రావట్లేదు? మీకు ఎక్సెప్షన్ దొరికిపోయింది. ఎక్సెప్షన్ దొరికిపోయినప్పుడు ఇక ఫర్దర్గా ఎక్కడన్నా కోడ్ రైట్ ఉన్నా కూడా ఎగ్జిక్యూట్ కాదు. నిన్న మీకు డయాగ్రామాటికల్గా చూపించాను. ప్రీవియస్ ఎక్కడ వరకు అయితే కోడ్ ఉంటుందో అదే ఇంటర్ప్రిటేషన్. ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి? ఎర్రర్ వరకు ఉన్న కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎర్రర్ నుంచి ఇక ఫర్దర్గా ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ కాదు. ఇట్ కెన్ స్టాప్. ఇంక ఇక్కడ మీరు ఎంత రైట్ కోడ్ రాసినా కూడా వర్క్ అవుతుంది ఈ ఎక్సెప్షన్ క్లియర్ చేసే వరకు. ఇప్పుడు 100/10 అన్నాను అనుకోండి, ఇప్పుడు కింద ఉన్న ప్రోగ్రామ్ కూడా, కింద ఉన్న లైన్స్ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. ప్రోగ్రామ్ రైటే కాబట్టి ఇట్ విల్ గో టు ద ఫైనల్ ఫైనల్ బ్లాక్. సో సేవ్ అవ్వలేదా? ఓ, ప్రోగ్రామ్ విల్ కంటిన్యూ. ఇదే వస్తుంది ఏంటి? 100/10 వస్తుంది కదా. ఒకసారి మళ్ళీ సేవ్ చేస్తున్నాను, మేబీ సేవింగ్ ఇష్యూ. స్టిల్ అదే కంటిన్యూ అవుతుంది. నమ్ లేదంటుందా? ఏదో ఇష్యూ చేస్తున్నామండి అక్కడ. ప్రీవియస్గా వచ్చింది కదా అవుట్పుట్. టెస్ట్ ఫైనల్ పెట్టారు కదంటే. ఫైనల్లో ప్రింట్ తీసేయండి. అక్కడే స్టార్ట్ అయింది. ఇక్కడ ఎక్కడ? డాలర్ నమ్ ఇచ్చారు కదా ఫైనల్లో, అక్కడ అది కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టి ట్రై చేయండి ఒకసారి. ఇక్కడ ప్రింట్ రావాలి కదా నాకు. రావాలి. అది అప్పటి నుంచే ప్రాబ్లం వస్తుంది. అదేనా రావాలి నాకు అవుట్పుట్. ఇది కరెక్టే కదా. ప్రోగ్రామ్ విల్ కంటిన్యూ విత్ ఎక్సెప్షన్. బట్ ఇక్కడ నాకు రావాలి కదా, నమ్ రావాలి కదా. మ్మ్. ఇక్కడ నమ్ తీసుకోవట్లేదు. ఫైనల్ ప్రింట్ ఫైనల్ చేయలేదు అనుకోండి. ఫైనల్లో నమ్ రావట్లేదు ఎందుకని? వాల్యూ ప్రింట్ చేయలేకపోతున్నారు. You can only print only ఓకే మెసేజ్ పెడతాం. ఓకే ఒక నిమిషం. ఫ్లోట్ పెడతారా? మేబీ అది డెఫ్ కీవర్డ్ వల్ల ఇష్యూ వస్తుండొచ్చు. ఇట్స్ అ బిగ్ నెంబర్ రైట్? ఫైనల్లో ప్రింట్ చేయొచ్చండి, అది మీకు షూర్ అది ఏమన్నా. ప్రింట్ చేయాలండి ఫైనల్లో. మనం యాజ్ యూజువల్గా ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ మనం ప్రింట్ చేయాలి కదా. ఇంటూ నమ్ ఈజ్ ఈక్వల్ టు 100 ఫైనల్లీ
num is equal to num plus 10 println చూద్దాం. సో చూద్దాం ఇది ఏంటో ప్రాబ్లం. ఓకే, సో ప్రస్తుతానికి అయితే ఇది వర్క్ చేసుకోండి. ఐ చెక్ ఇట్ అవుట్. ఓకే, సో లెట్స్ హ్యావ్ ద వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ప్రస్తుతానికి ఎగ్జిక్యూట్ అవుతుంది చూడండి. ప్రస్తుతానికి మనకి బ్లాక్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ ప్రోగ్రామ్ విల్ కంటిన్యూ అనేది వచ్చేస్తుంది. ఫైనల్లోకి వెళ్తుంది కోడ్ ఫైనల్లోకి వెళ్తుంది. ఓహో, ఓకే. ఫైనల్లీలో యూ కెన్ సింప్లీ ప్రింటింగ్ ద మెసేజెస్. సారీ, ఫైనల్లీలో మీరు చేయాల్సింది జస్ట్ ప్రింట్ఎల్ఎన్స్ మాత్రమే. యూ కెనాట్ గో ఫర్ ద క్యాలిక్యులేషన్స్. అర్థమవుతుందా? నమ్ ఈజ్, నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. నమ్ ఈజ్ నమ్. ఫైనల్లీలో మీరు ఎక్స్ప్రెషన్స్ చేయలేరు. లైక్ యూ కెనాట్ ఏబుల్ టు పెర్ఫార్మ్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఫైనల్. ఎక్స్ప్రెషన్స్ తీసుకోవట్లేదు. ఈవెన్ వేరియబుల్స్ వాట్ ఎవర్ తీసుకోదు. డేటా ఫైనల్లీ ఇప్పుడు ఈ ట్రై క్లాస్ బ్లాక్స్ ఏంటంటే ఓన్లీ ప్రింటింగ్ మెసేజెస్ అంతే. ప్రింటింగ్ హ్యాండిల్ చేయడానికి మాత్రమే వర్క్ అవుతాయి, ఇంకెందుకు పనికిరావు. ఓకే, మళ్ళీ ఇక్కడ ఆగిపోయింది. ఎందుకు వర్క్ అవ్వట్లేదు? ప్రింటర్ ఆ పక్క ఈ పక్క బెటర్ చూడండి, అది తీసేయండి. ఇవి అది తీసేయండి, బ్రాకెట్స్ పెట్టి బ్రాకెట్స్ ప్రాబ్లం. సింటాక్స్ ఇష్యూ. మల్టిపుల్ ప్రోగ్రామింగ్ రాస్తుంటాను కదా, ఇక నాకు అట్లా కన్ఫ్యూజ్ అవుతుంది. ఒకరికి చెప్పట్లేదు, చాలా చెప్తున్నారు కాబట్టి. ఇప్పుడు పైథాన్ చెప్తుంటాను, జావా స్క్రిప్ట్ చెప్తాను. ఆబ్వియస్లీ అండి, అది వీఆర్ హ్యూమన్స్, నాట్ ఏఐ. ఓకే, ఇక్కడే ప్రింట్ చేసేసుకుంటాను, ఏ గొడవ ఉండదు. ఓకే, సో అది వచ్చి అక్కడే క్యాలిక్యులేట్ చేసుకున్నాను, ట్రైలోనే క్యాలిక్యులేట్ చేసుకున్నాను. ఓకే, నో ప్రాబ్లం. ఈ పర్టికులర్ కోడ్ నాకు ట్రై దాటిన తర్వాత మీరు ఏం ప్రింట్ చేయలేకపోతున్నారు, అంతే కదా సార్? అవును. ఈ ట్రైలో ఓకే ఫైన్ అయితే ఇది ఫైనల్లీ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇది కరెక్ట్, ప్రోగ్రామ్ కరెక్ట్, యూ కెన్ కంటిన్యూ అని చెప్పేస్తుంది. ఇది జస్ట్ మెసేజ్ల ప్రింటింగ్ మాత్రమే ఈ బ్లాక్స్ వాడుతుంది. అంతే. సో అదే నాకు ఇక్కడ డేటా డేటా ఆర్ వేరియబుల్స్, అంతే కదా. అంతే, ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రమే ఈ ట్రై క్యాచ్లు వర్క్ అవుతాయి. ప్రాబ్లం లేనప్పుడు నార్మల్ యాజ్ యూజువల్గా ఇప్పుడు ట్రైలోనే రైట్ కోడ్ అంతా ట్రైలోనే రాయాలి. నేను తీసుకొచ్చి అది ఫైనల్ ఇయర్ రాస్తున్నాను, అట్లా రాయకూడదు. ఈ క్యాచ్ ఒకటి, ఫైనల్ ఒకటి, ఏదైనా సరే ఈ క్యాచ్ ఫైనల్ అనేది ఓన్లీ ఫర్ ప్రింటింగ్ మాత్రమే పెట్టుకోవాలి. అందులో మీరు ఎక్స్ట్రా కూడా ఏం పెట్టకూడదు. క్లియర్? ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. ఇంకొక చిన్న, ఈ అథమెటిక్ ఎక్సెప్షన్స్ కదా, ఇవి కాకుండా నార్మల్ ఎక్సెప్షన్ ఇంకొకటి తీసుకుంటాను. ఇది ఓకే, ఫైన్. సో ఇప్పుడు కాట్ ఎక్సెప్షన్, ప్రాబ్లం లేకుండానే ఎక్సెప్షన్ కాట్ అయింది. కాట్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ డివిజబుల్ బై 0. దిస్ ప్రోగ్రామ్ విల్ కంటిన్యూ విత్ ఎక్సెప్షన్. ప్రోగ్రామ్ అయితే కంటిన్యూ అవుతుంది. నాకు హలో అండ్ గుడ్ మార్నింగ్ కూడా ప్రింట్ అవుతున్నాయి. చూడండి, ప్రోగ్రామ్ ఫ్లో అనేది ఆగలేదు. మీకు స్టిల్ ఎక్సెప్షన్ వచ్చినా కూడా ప్రోగ్రామ్ ఫ్లో ఆగలేదు, అండ్ హలో గుడ్ మార్నింగ్ ప్రింట్ అవుతున్నాయి. ఐ క్లియర్? ఫైనల్ ఎందుకంటే కంటిన్యూ చేయడానికి ప్రోగ్రామ్ బ్రేక్ అయ్యి బయటకు వచ్చేయకుండా జస్ట్ నెక్స్ట్ స్టెప్స్ ఎగ్జిక్యూట్ కావడానికి. అంతే, అది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. అందుకే మనం ఇక్కడ ఫైనల్ పెట్టకపోతే ఏమవుతుందంటే బయటకు వచ్చేస్తుంది, ప్రోగ్రామ్ బయటకు వచ్చేస్తుంది. ఎస్. సో ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తాను, ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ రాస్తాను. ఓకే, లెట్ మీ గో ట్రై. ఇంకొకటి ట్రై చేస్తున్నాను. సో డెఫ్ ఒక లిస్ట్ తీసుకుంటాను. లిస్ట్ 1, 2, 3, 4 మల్టిపుల్ నెంబర్స్ రాసుకుంటున్నాను. ఓకే, నెంబర్ ఆఫ్ రాసుకుంటున్నాను. ఓకే, println. ఓకే, లిస్ట్ ఆఫ్ 10 అంటాను. 10 అనే ఇండెక్స్ ఉందా మన దగ్గర? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓన్లీ ఫ్యూ ఇండెక్సెస్ తీసుకుంటున్నా. 0 ఎన్ని ఇండెక్సెస్ ఉన్నాయి ఇక్కడ? ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ వస్తుందండి. 2, 0, 1, 2, 3,
4 5 ఇంతవరకే ఉన్నాయి ఇండెక్సెస్. బట్ ఇక్కడ నేను 10 ఇండెక్స్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నా. 10 ఇండెక్స్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో ఇప్పుడు మనకి ఇష్యూ వస్తుంది. ఇష్యూ వస్తే మనం క్యాచ్ చేయొచ్చు. క్యాచ్ ఎక్సెప్షన్, వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎక్సెప్షన్ అనేది మీకు క్లియర్గా చెప్పేస్తుంది. సో println యూ కెన్ సే సంథింగ్ లైక్ ఏం చెప్పొచ్చు అంటే స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ caught exception. What kind of exception it is? స్ట్రింగ్ అవుట్ ఆఫ్ బౌండ్ ఈ డాట్ ఆ మెసేజ్. ప్రాబ్లం ఏంటో చెప్తున్నాను నేను. అది లిస్ట్ కదా, ఈ అనేది ఎక్సెప్షన్ అండ్ క్లాస్ డాట్ సింపుల్ నేమ్. మీకు సింపుల్ నేమ్ అనే ఒక మెథడ్ ఉంది, గుర్తుందా? ఈ డాట్ క్లాస్ డాట్ సింపుల్ నేమ్ అనే ఒక మెథడ్ ఉంది. సో ఈ సింపుల్ నేమ్ అనే మెథడ్ ఎందుకు వాడతాము? గెట్ క్లాస్ తీసుకోవడానికి సింపుల్ నేమ్ వాడతాం కదా. లేదంటే ఎందుకంటే ఈ డాట్ మెసేజ్ అని పెట్టేసుకోండి. ఈ డాట్ మెసేజ్, అసలు ఏ మెసేజ్ వస్తే అది మెసేజ్ ప్రింట్ చేయండి. ఈ డాట్ మెసేజ్. ఓకే, ఇది క్యాచ్ చేస్తుంది. క్యాచ్ ఎక్సెప్షన్ ఈ అని పెట్టాల్సిన అవసరం లేదండి. పెట్టాల్సిన అవసరం ఏం లేదు. Okay. పెట్టుకోండి, ఏం కాదు. ఎక్సెప్షన్ అనే దాని నుంచి ట్రై చేయండి, తీసేసి ట్రై చేయండి, చూద్దాం ఒకసారి వర్కౌట్. ఈ అనేది జస్ట్ వేరియబుల్ పాస్ చేస్తున్నాను అంతే. ఏ కైండ్ ఆఫ్ మెసేజ్, ఈ అనేది ఒక ఏ కైండ్ ఆఫ్ మెసేజ్ అనేది ట్రై చేస్తుంది. ఓకే, లెట్ మీ సీ. సో పైన ఉన్న ప్రోగ్రామ్ని స్టాప్ చేస్తున్నా, తర్వాత మీరు ప్రాక్టీస్లో మళ్ళీ అన్లాక్ చేసుకోండి. నల్ వస్తుంది, నల్ తీసుకుంటుంది. ఇక్కడ నేను ఎక్సెప్షన్ అనేది చెప్తున్నాను క్లియర్గా. ఎక్సెప్షన్ ఈ డాట్ మెసేజ్ అన్న, ఈ డాట్ మెసేజ్ ఎగ్జిక్యూటెడ్. ఇలా చెప్తే ఏమవుతుందో చూద్దాం. సేమ్ నల్ వస్తుంది. సో అది పెట్టినా ఓకే, పెట్టకపోయినా ఓకే. కానీ నెల కూడా చేస్తాం, మనకు కావాల్సిన ఎక్సెప్షన్ రావాలి కదా. అది క్లాస్కి సంబంధించిన ఎక్సెప్షన్ కాబట్టి, అదే లిస్ట్కి సంబంధించిన ఎక్సెప్షన్ కాబట్టి యూ కెన్ ఫైండ్ అవుట్ లైక్ అదే ప్రింట్ చేయండి, అదే you can find out like this. e dot class dot simple name. ఈ కైండ్ ఆఫ్ వర్కౌట్ చేసుకోవచ్చు. అది ఏంటి, ఏ ప్రాబ్లం వస్తుంది ఏంటనేది మీకు క్లియర్ అవుతుంది. క్లాస్ డాట్ సింపుల్. ఎగ్జిక్యూటివ్ అది ఏ కైండ్ ఆఫ్ ఎక్సెప్షన్ అనేది చెప్తుంది. ఇట్స్ నల్ ఓన్లీ కానీ సేమ్ నల్ తీసుకుంటుంది. మేబీ నల్లే వస్తుందేమో అవుట్పుట్. వాల్యూ అనేది మీకు ఎక్సెప్షన్ రాకుండా నల్ వాల్యూలోకి వెళ్ళిపోతుంది. అది ఈ డాట్ మెసేజ్ కూడా మాకు ఆటోమేటిక్ గా సిపియూలో కానీ పిఐపిఓలో కానీ స్ట్రింగ్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ వస్తుంది. ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు యాక్సెస్ ది అదర్ రేంజ్ ఆఫ్ వేరియబుల్స్ అంటే అక్కడ ఒక లైబ్రరీ వాడుతున్నారు కదా మీరు. సిపిఐలో అంటే లైబ్రరీ వాడతారు, ఆటోమేటిక్ చేస్తుంది. జనరల్ స్క్రిప్ట్ కదా. ఇక్కడ కూడా ఏమండి, ఇది ఇక్కడ లిస్ట్ 10 కూడా ఇక్కడ వాల్యూ లేదు కదా, ఇది అవుట్ ఆఫ్ బౌండే కదా. అవును, అదే ఎక్సెప్షన్ త్రో చేయరు కదా మనకి యాక్చువల్గా. అదే చెప్తున్నా, ఇక్కడ ఈ డాట్ మెసేజ్ అంటున్నా. మెసేజ్ అంటేనే వచ్చేయాలి యాక్చువల్గా. ఏ కైండ్ ఆఫ్ మెసేజ్ అనేది రావాలి మనకి. ఇక్కడ చూడండి, దీని మీద హోవర్ చేస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, రిటర్న్ విచ్ మే బి ద డీటెయిల్ స్ట్రింగ్ ఆఫ్ ద థ్రోవబుల్ ఇన్స్టాన్స్ ఇస్ నల్ అని చెప్తుంది. అది రిటర్న్స్ ఓన్లీ నల్ అంట. ఇక్కడ చూడండి, స్ట్రింగ్ కదా మనకి స్ట్రింగ్ యొక్క డిఫాల్ట్ కదా నల్లో, కానీ ఇక్కడ లిస్ట్ కదా ఇది. మెసేజ్ కదా, ఐ వాంట్ టు సీ ద మెసేజ్ కదా. ఎక్సెప్షన్ లో నాకు కావాల్సింది మెసేజ్. సో ఇక్కడ నేను చూడండి, ఇక్కడ దీని మీద హోవర్ చేస్తే నాకు తెలిసిపోతుంది వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అని తెలుస్తుంది. ఇట్ షుడ్ రిటర్న్స్ థ్రోవబుల్ డాట్ గెట్ మెసేజ్ స్ట్రింగ్ డాట్ జావా
స్ట్రింగ్ జావా డాట్ లాంగ్ డాట్ థ్రోవబుల్ గెట్ మెసేజ్ అనేది రిటర్న్స్ ద డీటెయిల్డ్ మెసేజ్ ఆఫ్ ద స్ట్రింగ్. The detailed message string is throwable instance which may be a null value. Which may be a null value. అది క్లియర్గా చెప్తుంది కదా, నల్లే ఇస్తాను నేను. ట్రై క్యాచ్ పైన ప్రింట్ చేయండి సార్ అది. లైక్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్ మెసేజ్ సిస్టమ్ ఏమి ఇస్తుందో మెసేజ్ ఎర్రర్. ఇదా ట్రై క్యాచ్ పైన మనం ఆ ప్రింట్ అనేది పైన లైక్ వాట్ ఎవర్ వీఆర్ ప్రింటింగ్ డెఫ్ లిస్ట్ ఈజ్ ఈక్వల్ అన్నారు కదా, ఓకే అది ట్రై క్యాచ్ లో కాకుండా మామూలుగా ప్రింట్ చేయండి. లైక్ ఈ సిస్టమ్ ఓకే నార్మల్ ఇది ఎర్రర్ ఇది ఏమి వాడకుండా ఇస్తుంది ఇది వాడకుండా అంతే కదా, ట్రై క్యాచ్ వాడకుండా వాడకుండా ఏమి ఇస్తుంది, దీన్ని బ్లాక్ చేస్తాను. నల్లే వస్తుందా లేదంటే వేరేగా ఏమైనా వస్తుందా? ఎక్కడైనా స్టిల్ నల్లే. ఎక్సెప్షన్ ఇవ్వట్లేదు సార్. ఎక్సెప్షన్ ఇవ్వట్లేదా, అవుట్ ఆఫ్ బౌండ్ రావట్లేదా? అవుట్ ఆఫ్ బౌండ్ రావట్లేదు. మేబీ ఈ కైండ్ ఆఫ్ ఇష్యూస్ని ఎలా హ్యాండిల్ చేయాలి? లిస్ట్ వన్ లిస్ట్ వన్ లిస్ట్ వన్ స్టిల్ ఇది నల్లే వస్తుంది. మేబీ ఇది ఎక్సెప్షన్ వర్కౌట్ అవ్వలేదు. బేసికలీ ఎక్సెప్షన్ రావాలి కదా ఇక్కడ. అవునండి, అది రావట్లేదు. ఓకే, ఒక అడిషనల్ ప్రోగ్రామ్ ఇంకోటి రాస్తాను. సరే, def emp emp is equal to, I need to say something like name Srinivas and age 34 and now println emp dot name colon. ఓకే, సో emp డాట్ నేమ్ అనేది రావాలి. ఓకే ఫైన్. జస్ట్ నార్మల్ ఒక మ్యాప్ మీద ట్రై చేస్తున్నా, చూద్దాం. ఓకే, శ్రీనివాస్ ఇస్ ఫైన్. ఇఫ్ ఐఎమ్ ట్రయింగ్ టు ఫైండింగ్ అవుట్ నేమ్ వన్ అనేది నా దగ్గర లేదు. వాట్ కైండ్ ఆఫ్ ఎక్సెప్షన్ ఇట్ ఈస్? ఇట్ ఈస్ గోయింగ్ టు నల్. మేబీ వీఆర్ వర్కింగ్ ఆన్ స్క్రిప్ట్స్, అందుకని ఇట్లా వస్తుందండి. నల్లోకి సబ్ స్ట్రింగ్ ఒక స్ట్రింగ్ ఇచ్చి జస్ట్ ఒక స్ట్రింగ్ ఇచ్చి దానికి సబ్ స్ట్రింగ్ ఆఫ్ అనేసి ట్రై చేయండి ఒకసారి. ఎంప్లాయీ కూడా సమ్ స్ట్రింగ్. ఓకే, ఒక నిమిషం. నేమ్ నేమ్ ఆఫ్ సార్ నేను బ్లాగ్ పంపాను గ్రూప్ లో. చెప్పండి. బ్లాగ్ ఒకటి పంపాను, ఈ పారామీటర్స్ పాస్ చేశారని చెప్పాను కదండి, అవును, అది చూడండి సార్. ఒక నిమిషం. ఇదేనా? అవునండి. ఓకే, స్ట్రింగ్ ఇన్పుట్ ఇలా వస్తుంది మామూలుగా మాకు. ఇక్కడ రెస్ట్ పారామీటర్ ఏం లేదు కదా, డైరెక్ట్ వాల్యూస్. ఇక్కడ ఎక్కడి String నుంచి ఇది అరే ఏరే, ఎక్కడి నుంచి వస్తుంది ఇక్కడ? ఇది ఏరే కదండి, బాక్స్ లాగా ఉంది. ఇది ప్లెయిన్ అరే, ఎంటీ అరే. అవునండి, ఇది ఎంటీ ఏరే అంటే యాక్చువల్గా ఇది యూడిఎఫ్ లో వాడుకుంటాం. వరుసన వాల్యూస్ ఉంటాయి కాంటెస్ట్ లో. అవును,
అవి గెట్ చేసుకుంటుంది. ఓకే. ఎంటీఆర్ తీసుకోవచ్చు, ఎంటీఆర్ తీసుకోవచ్చు. ఈ ఎంటీఆర్ తీసుకోవడానికి ముందు ఇక్కడ ఎక్కడైనా డిఫైన్ చేసుకోవాలి కదా ఆ ఏరియా, ఎందుకంటే అవసరం లేదు, డైరెక్ట్ గా ఎంటీఆర్ ప్రోగ్రామ్ తీసుకోవచ్చు. స్ట్రింగ్ ఇట్లా పెట్టి స్ట్రింగ్ స్క్వేర్ బ్రేసెస్ పెట్టుకోవచ్చు, ఇంటూ స్క్వేర్ బ్రేసెస్ పెట్టుకోవచ్చు. అంటే ఇంట్ ఆఫ్ వాల్యూస్ వస్తున్నాయా, స్ట్రింగ్ ఆఫ్ వాల్యూస్ వస్తున్నాయా, డబుల్ ఆఫ్ వాల్యూస్ వస్తున్నాయా అనేది ఇట్ ఈస్ బేసికలీ గెటింగ్ ద డేటా. ప్రస్తుతానికంటే మనము స్టాటిక్ గా చేస్తున్నాం కాబట్టి వీఆర్ నాట్ ఏబుల్ టు వర్క్అవుట్ దిస్ వన్. మీకు డైనమిక్ గా కాబట్టి బల్క్ ఆఫ్ వాల్యూస్ వస్తున్నాయి కదా, బల్క్ ఆఫ్ వాల్యూస్ వచ్చేటప్పుడు యూ కెన్ గో లైక్ దిస్ ఓన్లీ. మీరు చేసుకోవచ్చు ఇట్లా. దిస్ ఇస్ కాల్డ్ కలెక్షన్ టైప్. స్ట్రింగ్ ఏరియా ఇక్కడ మళ్ళీ అవుట్పుట్ అని ఇచ్చారు చూడండి పక్కన. అవును. 3 పారామీటర్స్ తీసుకున్నారు వచ్చిన. నిమిషం, ఇదేనా ఈ కోడేనా? ఆ కూడా కాపీ అవుతుంది అది. అవుతుందండి. ఓకే. ఇక్కడ వచ్చిన 3 పారామీటర్స్ తీసుకున్నారు. అంటే ఇక్కడ అవుట్పుట్ అనేది ఏంటి? అవుట్పుట్ అనేది డేటా టైపా? ఓకే, స్ట్రింగ్ అంటే నాకు ఓకే ఫైన్. స్ట్రింగ్ అనేది ఇక్కడ డేటా టైప్, అండ్ ఇక్కడ కూడా స్ట్రింగ్ అనేది డేటా టైప్ సపరేటర్. ఇక్కడ అవుట్పుట్ అనేది డేటా టైప్ ఉందా మీకు, లైక్ మీ సిపిఐలో? అవుట్పుట్ అనేది కూడా ఒక పారామీటర్ టైప్ తీసుకున్నారు. నో, ఇది పారామీటర్. అవుట్పుట్ నేమ్ అనేది పారామీటర్. ఇది టైప్ అవునండి. ఉండాలి, ఇది డేటా టైప్ ఉండాలి. అదే దాని గురించి మాకేం అర్థం కాక మనం అడుగుతుంది. ఇక్కడ ఈ అవుట్పుట్ అనే ఈ 3 పారామీటర్స్ తీసుకున్నారు. ఇన్పుట్లు 2 ఇన్పుట్లు అనుకుంటే ఇది అవుట్పుట్ గురించి క్లారిటీ వస్తుందేమోనని. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లైబ్రరీలోకి వెళ్ళి చూడాలి. sap.it.api మ్యాపింగ్ ఉంది కదా, వాడు అక్కడ కొన్ని డేటా టైప్ మెన్షన్ చేస్తాడు. ఈ లైబ్రరీలో సమ్ అడిషనల్ డేటా టైప్స్ మెన్షన్ చేస్తాడు, అంటే మీకు సంబంధించిన మ్యాపింగ్ సంబంధించినవి. ఈ లైబ్రరీ ఉంది చూడండి ఇక్కడ, ఈ లైబ్రరీ స్టార్ ఉందా, ఈ లైబ్రరీ ఉందా? ఒక నిమిషం, ఈ లైబ్రరీ చూస్తా. com.sap. ఆ బ్లాక్ లో కింద ఇచ్చారు సార్. మోస్ట్లీ ఈ లైబ్రరీలోకి వెళ్ళిపోవచ్చు, రిజిస్టర్ అవ్వాలా. వాయిడ్ టైప్స్, బూలియన్స్. మీరు బాగా లోపలికి ఏపీఎల్లోకి వెళ్ళాలి. ఇదే కదా మీది స్ట్రింగ్. స్ట్రింగ్ ఓకే, ఫీల్డ్ 1. ఇక్కడ ఉంది చూసారా వీడు, మీకు అవుట్పుట్ అనేది ఒక డేటా ఉందండి, డేటా టైప్ ఉంది. మ్యాపింగ్ కాంటెక్స్ట్ అనేది కూడా మీకు డేటా టైప్ ఉంది. కెన్ యూ అబ్జర్వ్ హియర్? ఈ ఏపీఐలో స్ట్రింగ్ ఇది అవుట్పుట్ అనేది ఒక డేటా టైప్ ఉంది, మ్యాపింగ్ కాంటెక్స్ట్ అనేది ఒక డేటా టైప్ ఉంది. ఈ డేటా టైప్ని బేస్ చేసుకొని డేటాను హ్యాండిల్ చేస్తున్నాడు. వాడు మెన్షన్ చేసుకున్నాడు, డేటా టైప్స్ మెన్షన్ చేసుకున్నాడు. సో మెన్షన్ చేసుకున్నాడు కాబట్టి హీ కెన్ ఏబుల్ టు క్రియేట్ అ వేరియబుల్ ఫర్ దట్, అంటే పారామీటర్ని క్రియేట్ చేయగలుగుతున్నాడు. అవుట్పుట్ అనేది స్మాల్ లెటర్ రాశాడు చూసారా, అండ్ కాంటాక్ట్స్ కూడా స్మాల్ లెటర్ రాశాడు. అంటే ఇది బేసికలీ క్లాస్. ఓకే, లెట్ మీ కాపీ దిస్.
ఇది వాల్యూ మ్యాపింగ్ అయిపోయింది. వావ్, మీకు అంతా గిట్లో ఉంది కదా సోర్స్ పర్సన్. మ్యాక్సిమం గెట్ సెట్ వీటిని ఎక్కువ వస్తాయి. మీకు గిట్లో ఉన్నాయి కదా మొత్తం సోర్స్ పర్సన్. గిట్ హబ్ అసలు ఎలా చూడాలి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. చెప్తాను చెప్తాను చెప్తాను. ఇప్పుడు మనకి లైబ్రరీస్ అన్ని ఒక దాంట్లో ఉండట్లే ఇక్కడ. మనకి సపరేట్ లైబ్రరీస్ మనకి 2-3 days లో రెగ్యులర్ సెషన్స్ అయిపోతాయి. ఇంకా అంతా మీ దాని మీద వర్క్ చేద్దాం. తర్వాత ఒక 1 week 10 days మీ సిపిఐ మీద వర్క్ చేద్దాం. లైక్ ఇట్లా Okay, డిస్కషన్స్ పెట్టుకుందాం డైలీ. ఇప్పుడు మీకు పంపింది ఏంటంటే యూడిఎఫ్ అండి. యూడిఎఫ్ అంటారు మామూలుగా. అవి ఏంటంటే మ్యాపింగ్ లో వాడుకుంటారు. సెంటర్ సైడ్ ఆఫ్ ఫీల్డ్ వస్తుంది, రిసీవర్ సైడ్ ఆఫ్ ఫీల్డ్ కి. అట్లా మల్టిపుల్ రికార్డ్స్ లో ఉన్న డేటాని రిసీవర్ కి పంపుతారు అనమాట. ఆ కోడ్ వాడి దాంట్లో మధ్యలో ఫంక్షన్ వాడారు కదండి. ఇఫ్ ఆ ఫంక్షన్ వాడుకున్నారు, లూప్ కూడా వాడారు, ఫర్ లూప్. సో మీకైతే ఇక జనరల్ ఎగ్జాంపుల్లో ఏపీఐ కాలింగ్ కూడా ఒకటి చెప్తాను. సరే, XML ఏపీఐ కాలింగ్, JSON ఏపీఐ కాలింగ్. ఓకే. సో జనరల్ గా ఇంకొక 2-3 days జనరల్ గా వెళ్దాము. అప్పటి వరకు మీ డిస్కషన్ పెట్టదు. మీ డిస్కషన్ అంటే మీ ఏపీఐ మీద నేను వర్క్ చేయలేను. అంటే తర్వాత మనము మీ ఏపీఐ మీద వర్క్ చేసుకుందాం. జనరల్ గా సరే. ఇప్పుడు రేపు చిన్న చిన్న వ్యాలిడేషన్స్ చెప్పేసుకుందాము. తర్వాత JSON ఏపీఐ కాలింగ్, XML ఏపీఐ కాలింగ్ ఒక 1 day 2 days పెట్టుకుందాం. ఒక 4 days ఇవ్వండి టైం, జనరల్ క్లాసెస్ అయిపోతాయి. మన తర్వాత ఐపీఐ యాడ్ TCP చేసుకోలేమండి ఇక్కడ ఇంట్లో మన ఏదండి పబ్లిక్ ఏపీఎస్ కాల్ చేసి చూపిస్తాను. నేను మీకు మీ పర్సనల్ ఏపీఐ కాల్ చేయాలంటే చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కాదు సార్, మనం దీంట్లో ఎడిటర్లో మనం యాడ్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు కదా. మనకు దొరుకుతుంది, ఫైల్ దొరుకుతుంది, జిప్ ఫైల్ దొరుకుతుంది. ఓకే, దొరికితే నాకు ఒక ఫైల్ ఇవ్వండి, JSON డేటా వచ్చేది పబ్లిక్ ఫైల్ ఒకటి ఇవ్వండి. చేసినట్టు కదా మొత్తం అది మనం mapping.api స్టార్ ఉంది కదా, అది మొత్తం మాకు జిప్ ఫైల్ దొరికిపోతుంది. అది మీకు ఇస్తాను, అది ఇంపోర్ట్ చేసుకోవచ్చు మనం. అది ఇంపోర్ట్ చేద్దాం, అది ఇంపోర్ట్ చేసి వర్క్ చేద్దాం లేకపోతే. ఇంపోర్ట్ చేస్తే మనకి కావాల్సినవన్నీ దొరికిపోతుంది దాంట్లో. ఓకే, సో అలాంటి ఎగ్జాంపుల్ చేద్దాం అయితే నెక్స్ట్. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మీద ఇంకో కొంచెం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, అంటే కొద్దిగా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ నేను ట్రై చేసి మీకు ఇస్తాను. ఓకే, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ రేపు వాల్యుయేషన్స్ చేద్దాము. తర్వాత JSON ఏపీఐ కాలింగ్, XML ఏపీఐ కాలింగ్ చెప్తాను. సో ఫర్దర్గా ఇంకా మీ సిపిఐ మీద వర్క్ చేద్దాం. ఇది పార్సింగ్ అయిపోయింది సార్. అదే పార్సింగ్ రేపు ఇది ఉంది కదా, వ్యాలిడేషన్స్ ఉంది. సో మేబీ రేపే పార్సింగ్ స్టార్ట్ చేస్తాను. పార్సింగ్ ఇంపార్టెంట్ సార్ మాకు. అదే XML పార్సింగ్, XML కూడా మీకు డీటెయిల్డ్ గా XML యొక్క స్ట్రక్చరు, తర్వాత మీకు కావాలంటే HTML స్ట్రక్చరు, ఆ కంపారిజన్స్ అవన్నీ చెప్పేస్తాను. మాకు వీలైతే ఒక 2-3 క్లాసులు ఎక్సెసిలిటీ ఏమన్నా చెప్పగలరా అంటే మీరు ఐడియా? యా, ఐ కెన్ డూ అండి, చెప్తాను, ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ సార్. ఓకే, బేసిక్ చెప్పండి, అంటే ఏమేమి మెథడ్స్ యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం చెప్తే అర్థమైపోతుంది. ఇప్పుడు అసలు దాని స్ట్రక్చర్ ఏంటి, దాన్ని ఎక్కడెక్కడ వాడుకోవాలి, యూటిలైజేషన్ ఎలా, మీకు అది అర్థం కావాలంటే ఫస్ట్ XML అర్థం కావాలి. XML అర్థం కావాలి, లిటిల్ బిట్ HTML కూడా తెలియాలి. ఆ రెండింటికి డిఫరెన్సెస్ తెలియాలి. తెలిస్తే మీకు అప్పుడు XML, అది మీరు అంటున్న XLST అనేది ఈజీ ఉంటుంది. అంటే ఈ డిఫరెంట్ వీటి ఏంటి, ఒక్కొక్క దాని యొక్క పారామీటర్ ఏంటి, ఒక్కొక్క దాని యొక్క యూటిలైజేషన్ ఏంటి అనేది తెలియాలి ఫస్ట్. సరే, బ్లాక్ కలర్ సార్ మీకు ఒకసారి బ్లాక్ కలర్ ఇదే కదా, కింద రండి. ఇది ఆగండి, కొంచెం పైకి వెళ్ళండి. ఇవి ఏరియాలోని వాల్యూస్ అండి. ఇది మ్యాపింగ్ టైప్. అర్థమైంది. ఇలా డివైడ్ అవుతుంది. ఈ రెండు ఇన్పుట్ పారామీటర్స్ అవుట్పుట్ లోకి వాల్యూ పాస్ అవుతుంది, దీంట్లో పాస్ అవుతుంది. ఈ రెండింటిలోకి వాల్యూస్ వస్తాయండి. కొంచెం కిందకు వస్తే మల్టిపుల్ కాంటెక్స్ట్ ఉంటాయి. కొంచెం కిందకి రా. అయితే అట్లా పైన సపరేటర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? పైకి వెళ్ళండి ఒకసారి. ఇదా
ఇది రెండో ఇన్పుట్. అట్టి ఈ సపరేటర్ సపరేట్ ఎందుకు వస్తుంది ప్రసాద్? ఇక్కడ కన్కాట్ అని కాంటెక్స్ట్ అని ఉంది కదండి, ఇక్కడ కింద అవును. మ్యాపింగ్ లో మనకు చూపిస్తుంది కదా, అది ఓహో, రెండో ఇన్పుట్ ఎట్ ద రేట్ తో సపరేట్ బై సపరేట్ ఇదా? చేసుకుంటున్నాడు. ఓకే, 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 ఓకే. కొంచెం కింద రండి, మనకి సపరేట్ గా ఫంక్షన్స్ 2 పారామీటర్స్ కానీ ఓకే. ఇవన్నీ కాంటెక్స్ట్ వాల్యూస్ కి ఈ టైప్ ఆఫ్ కూడా ఇక్కడ మీరు మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు లోపల ఈ కన్కాటినేట్ 1Q అనే ఫంక్షన్ ఉంది కదా, ఈ ఫంక్షన్ లో జరిగేదంతా మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఎట్లా ఏం జరుగుతుంది అనేది. మన సెషన్స్ తర్వాత ఇఫ్ ఎల్స్ మనం చెప్పుకున్నాం కదా, ఇంతకుముందు కండిషన్స్ చెప్పుకున్నాం. అవునులేండి. ఈ ఈ పర్టికులర్ ఆపరేటర్స్ ఇవన్నీ మీకు అర్థమైపోతాయి. ఇది ఎండ్ ఆపరేటర్, ఇది కంపారిజన్ ఆపరేటర్, అది ఏం చేస్తుంది, లూపింగ్ చేస్తుంది. సో మనము లిస్ట్ మీద ఇంత ముందు లూప్స్ చెప్పుకున్నాం, గుర్తుందా మీకు? లిస్ట్ మీద లూప్స్ చెప్పుకున్నాము జనరల్ క్లాసెస్ లో, గ్రూవీలో. అవునండి, సో ఫర్ లూప్ దాన్ని చెప్తాను. దాన్ని బేస్ చేసుకొని మీకు ఇదన్నీ వెళ్తుంది అనమాట. సో మీకు బేసికలీ ఇది కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు. ఈ పారామీటర్ ఫంక్షన్స్ అంటే ఏంటి, వాటి యొక్క పారామీటర్స్ అంటే ఏంటి. అదే ఇప్పుడు టాపిక్ లో ఉన్నాం కాబట్టి పారామీటర్స్ పాస్ చేసి, అందుకనే ఇక ఒకసారి అదే అర్థమైంది. చూద్దాం. ఇక్కడ బేసిక్లీ ఏంటంటే ఈ లైబ్రరీ మీద వర్క్ చేస్తున్నాడు, ఈ sap.it.api.mapping మీద వర్క్ చేస్తున్నాడు. సో దీన్ని మనం కొంచెం తవ్వాము, లోపలికి వెళ్ళాము అంటే ఇట్లాంటివన్నీ మనకి ఈజీగా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఓకే. ఇంకొంచెం కింద రండి, నేను ఎట్లా అంటే 3 బ్లాగులు పంపానండి మన గ్రూప్ లో, పాత సేమ్ ఈ టైప్ ఆఫ్ పారామీటర్స్ కానీ సో ఇట్లాగా. అక్కడ ఏంటంటే ఏరే లేకుండా 2 పారామీటర్స్ ఇచ్చేది కూడా ఉన్నాయి. మీరు ఇప్పుడు ఏం పంపొద్దు, ఎందుకంటే మన జనరల్ క్లాస్లో అయిన తర్వాతే నా పంపండి. ఎందుకంటే ఇప్పుడు మీరు పంపించినా నేను దాని మీద కూర్చోను, ఎందుకంటే నాకు అదే. వేరే ఉంటాయి కదా. ఇప్పుడు ఒకసారి దీని మీద లెట్ మీ ట్రై. ఇక్కడ ఏంది ఇంపోర్ట్, మీకు సిపిఏలో కదా ఇవన్నీ గేట్వే అంతా. సో ఇక్కడ పనిచేయదు, చూస్తున్నా అసలు ఏంటి ఎక్లిప్స్ లో వస్తుందా రాదు. ఏమన్నా ఆన్లైన్ ఎడిటర్స్ ఏమైనా ఉన్నాయా? ఆన్లైన్ ఇప్పుడు యాక్చువల్ గా మన కాంటాక్ట్స్ నుంచి తీసుకుంటది కదండి అది. ఇదంతా ఇది ఎస్ఏపి అనేది, ఎస్ఏపి అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ గేట్వేలోకి వెళ్ళాలి. మీకు యూజర్ రిజిస్ట్రేషన్ ఉండాలి ఎస్ఏపికి, లేకపోతే ఈ మెథడ్స్ ఏ వర్క్ అవ్వవు. ఆన్లైన్ లెటర్స్ ఏమి ఉన్నాయండి, కాకపోతే డైరెక్ట్ మనం సిపిఐ ఓపెన్ చేసుకుని ట్రయల్ ఉంటుంది మాకు అకౌంట్, సరే దాంట్లోనే మీరు చెప్పొచ్చు చూద్దాం అది. ట్రయల్ అకౌంట్. మళ్ళీ నేను స్క్రిప్ట్ కూడా సిపిఐ నేర్చుకోవాలి మీకోసం. అంత అవసరం లేదండి, డైరెక్ట్ గా సిపిఐలోనే మీరు రాసేయచ్చు అంటున్నా. స్క్రిప్ట్ రైటర్కి ఒక ఇది ఉంటుంది, సరే దాంట్లోనే మనం ట్రై చూద్దాం, అది చేసుకోవచ్చు. కూడా వన్ డే చూద్దాం అది కూడా. సో ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి వాళ్ళు. నేను ఎక్సెప్షన్ మీద మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను మీకు. ఓకే, ఓకే, నేను ట్రై చేసి ఇస్తాను. ఓకే, ఎస్, ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. వీ కంటిన్యూ.